అనంతపురం జిల్లాలోని ఓ సచివాలయ ఉద్యోగిపై టీడీపీకి చెందిన ఒక నేత అసభ్యంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. మహానాడుకు ప్రజలను తరలించలేదన్న కారణంగా ఆ ఉద్యోగిని ఫోన్ ద్వారా తిడుతూ నోటికొచ్చినట్లు పచ్చి బూతులు వాడాడు. ఈ దురుసు ప్రవర్తనపై కార్పొరేషన్ కార్యాలయంలో సచివాలయ ఉద్యోగులు నిరసన కార్యక్రమానికి దిగారు. ఈ ఘటన గురువారం చోటు చేసుకుంది. టీడీపీ నేత నిందితుడిగా చెప్తున్న వ్యక్తి మహానాడు కార్యక్రమానికి తాను ఏరియాలో సమన్వయం చూస్తున్నట్లు చెప్పి ఓ సచివాలయ ఉద్యోగికి ఫోన్ చేశాడు. అతని డ్యూటీలో భాగంగా ప్రజలకు సేవలందించాల్సిన ఉద్యోగిని పార్టీ కార్యక్రమాలకు జనం తరలించలేదన్న కారణంతో తీవ్రంగా దూషించాడు. ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే కార్పొరేషన్ కార్యాలయంలో పనిచేసే సచివాలయ ఉద్యోగులు సంఘీభావంగా నిరసనకు దిగారు. సామాజిక సేవలో ఉన్న ఉద్యోగులపై ఇలా అసభ్యంగా ప్రవర్తించడం ఏమిటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై పార్టీ నేతలు ఒత్తిడి తేవడమే కాదు, అసభ్యంగా మాట్లాడడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఒక ప్రజా సేవలో ఉన్న ఉద్యోగిని దూషించడం సరికాదని, రాజకీయ నాయకుల ప్రవర్తనలో బాధ్యతగా ఉండాలని పలువురు అభిప్రాయపడ్డారు. అధికార పార్టీ వర్గాలు ఇంకా స్పందించకపోయినా ప్రజలు ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన ఒక్కసారి మళ్లీ ప్రభుత్వ ఉద్యోగులపై రాజకీయ ఒత్తిళ్ల ఆచ్ఛాదనను వెలుగులోకి తెచ్చింది. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన సమస్య కాదు, వ్యవస్థ మీదే కక్ష సాధింపులాగా మారకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏం చేస్తున్నావు నువ్వు? ఏమన్నా రాత్రి ఫోన్ చేసినా అసలు రాలే. నేను ప్రతి ఒక్క సచివాలయంలో ఇడిచిపెట్టి చూడన్నా, నువ్వు దుబారుగా మాట్లాడదు. మేము అందరికి ఫోన్ చేసి చెప్పినా. సచివాలయంలో ఎవరు నేనేంటి చెప్తాన్నా? ఇప్పుడు అందరికి ఫోన్ చేసి చెప్తానా? నన్ను దుబారుగా మాట్లాడద్దు. నేను ఫోన్ ఎన్ని రోజులు గౌరవించిన నువ్వు ఫోన్ లేదు. లిస్ట్ నుంచి